హలో అండి. ఈ కథను రాసిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు. ప్రభు, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, పంపుతావా అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యమేసింది. ఇప్పుడంత డబ్బెందుకమ్మా అడిగాను. కారణం చెప్పి తీరాలా సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమలాల్సి వచ్చింది. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కానీ వెనక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ. కొంచెం సేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ ఉన్నట్టుండి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరమేమొచ్చిందని, ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా, అవతల సుమతికి వినబడేటట్లుగా. అదే అమ్మా, నీకు ఏం అవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటుందంతే. గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను. నేనా మాటలు అనటం ఆలస్యం. అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నాగా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో. అయ్యో, నేనేమన్నానండి? అంత అవసరమేమొచ్చిందో చెప్పమన్నాను. అది తప్పే. ఆ మాత్రానికే ఆవిడ అంత కోపంగా తెచ్చుకోవాలా? అయినా ఆవిడ అడిగింది 5,000 10,000 కాదు, అక్షరాల 5 లక్షల రూపాయలు. ఉన్నట్టుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషి అడగటమేమీ బాగాలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసు కదా. ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. మహానుభావా, మీకో దండం, మీ అమ్మగారికో దండం. డబ్బిచ్చేది మీరు, తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదేముంది, బయటిదాన్ని, సరేనా? ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని 2 చేతులు జోడించి దండం పెడుతూ విసవిస తమ బెడ్రూంలోనికి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో పాలుపోలేదు. మా అమ్మకు ఏకైక వారసుడిని నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. నాన్న కట్టించిన స్వంత ఇల్లు తెనాల్లో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయారు. తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెళ్ళబుచ్చుతోంది. నాతో వచ్చి ఉండమని నేను బతిమాలిన ససేమిరా అంది. మా ఇల్లు తెనాలిలో ఉంది. అది 2 వాటాల చిన్న పెంకుటిల్లు. ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటుంది. నాన్న పెన్షను, తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తుండటంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది. అయినా నేను నెల నెల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి. నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా అత్తయ్య గారికి ఎందుకు ప్రతి నెల డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటాయి అక్కడ? ఆవిడేమీ అడగట్లేదు కదా, ఎందుకు డబ్బు పంపుతారు అని పోరు పెడుతుండేది గీత. అయినా తన మాటలను నేను పట్టించుకునేవాణ్ణి కాదు. అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు 7 అంకెల జీతంతో పాటు కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది. నిజానికి ఇప్పుడంత డబ్బెందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు. కానీ ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏమోలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకొచ్చేశాయి అనుకుంటా. అమ్మ కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు. నాన్న పోయినప్పటి నుంచి అమ్మే అన్నీ అయ్యి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క నా ఆలనా పాలనా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపము లేకుండా ఎంతో గారాబంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచడమే నేటి నా ఈ స్థాయికి కారణమవటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇంత చేసిన అమ్మకి అడగగానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఇక రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు.
అయినా 5 లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది? ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందో, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో. ఉన్నట్టుండి అంత డబ్బెందుకు అడిగింది? ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు. అందుకే నేనే పర్సనల్గా వెళ్ళి 5 లక్షలు అమ్మ చేతికిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను. ఈలోగా శ్యామ్ గాడి నుండి వచ్చింది ఫోన్. ఏరా, మీరు ఇల్లు తాకట్టు పెట్టారట, ఇంత డబ్బు అవసరమే వచ్చింది నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అన్నాను. అదేంట్రా, నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు. మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ 10 లక్షలు తీసుకున్నారట. నాకు ఇప్పుడే తెలిసింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అనుకున్నాను. నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవటంతో మళ్ళీ శ్యామ్కి ఫోన్ చేశాను. అరే, అమ్మ ఫోన్ కలవటం లేదు, ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ. శ్యామ్ సరే అన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్. ప్రభు, మీ ఇంటికి తాళం వేసి ఉందిరా, అద్దెకున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు అంటూ. మళ్ళీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవటంతో నాకెందుకో గాబరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం 6:30కు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను. విజయవాడలో దిగ్గానే అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను. అది విని అమ్మ, నేనిప్పుడు తెనాలిలో లేను నాన్న, గుంటూరులో ఉన్నాను. నువ్వో పని చెయ్యి, రజనీ అక్క ఇంటికి వచ్చేసేయ్ అంది. రజని మా పెదనాన్న కూతురు, గుంటూరులో ఉంటుంది. బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి, రారా, పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని. తను ఇందాకే ఆసుపత్రికి వెళ్ళింది. నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్, ఈలోగా తనొచ్చేస్తుందిలే అంది. ఆ మాట వినగానే నేను కంగారు పడి, ఆసుపత్రికా? ఎందుకు? ఏమైంది అమ్మకి అని అడిగాను. పిన్నికేమీ కాలేదులేరా, గాబరా పడకు. తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించిందట. తెలిసిన వాళ్ళ? ఎవరక్కా? ఏమోరా, నాకు సరిగ్గా తెలీదు. ఒక్కసారైనా పిన్నితో నేను ఆసుపత్రికి వెళ్ళొద్దామనుకున్నాను, కానీ ఎక్కడ. ఈ మధ్యే ఒక స్కూల్లో టీచర్గా చేరాను. దాంతో ఇక ఆసుపత్రికి వెళ్ళటానికి కుదిరితేనా? సరేలే, నేనొచ్చాగా, ఇదంతా నేను చూసుకుంటాలే అన్నాను. తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చాయి. ఎప్పుడు తిన్నావో ఏమిటో, వంట రెడీ అయింది. ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోనికి వెళ్ళబోతుండగా వెనక నుంచి, గుర్తొచ్చిందిరా, పిన్ని ఆసుపత్రిలో చేర్పించింది ఎవరో శంకరాన్నట. నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను. శంకరం, ఈ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. నా ఊహ తెలిసేసరికే నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మాయి లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. అయితే మాకేమీ స్వంత వెహికల్ ఉండేది కాదు. ఉదయాన్నే మేం బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో కూడా మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో. సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందుండేవాడు. అప్పట్లో నాకు తెలియదు కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తుంది. అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికి వస్తుంటే నాకు చిరాగ్గా అనిపించడం మొదలుపెట్టసాగింది. నేను ఒకరోజు వాడిని ఒరేయ్ అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని, తప్పు నాన్న, శంకరం నీకన్నా పెద్దవాడు కదా, అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది. ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకువెళ్ళటం, అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్ళటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవడానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గా,
మా అమ్మతో మా నాన్న వచ్చాడు. మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాడేంట్రా, కొంపదీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాడిని కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్ళటం, ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అప్పటినుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయటానికి కారణమైన శంకరంగాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తడం మొదలుపెట్టింది. అసలు ఎవడు వీడు, ప్రతిరోజు మా ఇంటికి ఎందుకు వస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది కదా. ఊర్లో ఇక రిక్షాలే లేవన్నట్లు అమ్మ అన్నింటికి వీడినే ఎందుకు పిలుస్తుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మని అడిగేశాను, అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగటానికి? మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ. అంతే. ఆ రోజు అమ్మ ఉగ్రవతారాన్నే చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందనేది అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడికి అంత చనువివ్వటానికి కారణమేమిటో నాకు తెలియలేదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు. కోర్స్ అదే చివరిసారి కూడా. కానీ అది శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోసాగింది. ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాని చూసేసరికి, నేను రాను, నువ్వు వెళ్ళిరా అమ్మా అనేవాడిని. అప్పుడప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని ఆటోలో వెళ్దామమ్మా అని నేనంటే, ఎందుకు నాన్న, డబ్బులు దండగా, మన శంకరం రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది. నేను సమాధానం చెప్పేవాడిని కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుందని చెప్పేది. అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దు, నాకు ఆ సమయం కోపం నషాలానికంటేది. వాడి మీద పడి రక్కాలని అనిపించేది. ఒక్కో రోజు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు నాకు తిండి సహించేది కాదు. 6వ తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా, ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువైపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేయటము, ఉద్యోగం రావటము, పెళ్ళి జరగటము అన్నీ వరుసపెట్టి అయిపోయాయి. ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాడిని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రో గాని నిద్రాదేవత నన్ను కరుణించలేదు. ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు, నేను లేచేసరికే అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేనేదో చెప్పబోతుండగా అక్క నాతో, అరే ప్రభు, ఆ శంకరం గారికి ఈరోజు సర్జరీ ఉందట, అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది. మొన్న ఆసుపత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట. వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా వచ్చేసాయి. వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకువెళ్ళటం మర్చిపోకరోయ్ అని చెప్పింది. అంత దూరం నుంచి నేను పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించినైనా పలకరించకపోవటం, దానికి ఆ శంకరంగాడే కారణం కావడం చాలా బాధ అనిపించింది. ఒక రిక్షావాడి పాటికి కూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనసు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయలుదేరాను. నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్ళాడు. ముందే చెప్పి ఉంచాడేమో. వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నేను తాత్కాలికమైన బాధను మర్చిపోయాను. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో 4-5 బుక్స్ కనిపించాయి. అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను. తీరా చూస్తే అవి డైరీలు.
ఎన్నాళ్ళ క్రితమో అన్నట్టు అవి చాలా పాతబడిపోయి ఉన్నాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ డైరీల్ని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది. మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టేయబోయాను. కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరగేసాగాను. ఎంతో గుండ్రని అక్షరాలతో ఉన్న నాన్న చేతివ్రాతని చూసి నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీలయ్యాను. ఆ డైరీల్లో ఒకచోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి గురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవటం మొదలుపెట్టాను. ఆ పెళ్ళై ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతి ఈరోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధుల్లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకి పోవటం ఏమాత్రమూ ఇష్టం లేదని, మర్నాడు మ్యాట్నీకి వెళ్దామని అంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్ళాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయలుదేరింది. ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం. సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది. అప్పటికే రాత్రి 1 గంట దాటటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరము సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మేం వెళ్తున్న తోవలో ఒకచోట రోడ్డు ప్రక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్టుండి నలుగురు ఆగంతకులు మాకు అడ్డం రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం. ఇద్దరు నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో. వాళ్ళు నన్ను వదిలేసి సుమతి పైకి లంఘించారు. వాళ్ళ ముష్టిఘాతుకానికి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్వీర్యుడినైపోయాను. వాళ్లతో పెనుగులాడుతూనే తను నాకేసి చూసి అరుస్తోంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ళ మీద తిరగబడింది. కానీ వాళ్ళు నలుగురు, తను ఒంటరి ఆడది. వాళ్ళ పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులు దారపోసి లేవటానికి ప్రయత్నిస్తూ ఉండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఒక యువకుడు వచ్చి ఆ నలుగురిపైన దాడి చేశాడు. తన చేతిలోని ఇనుపరాడుతో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు హాహాకారాలు చేస్తూ పగిలిన తలల నుంచి రక్తం ఓడుతుండగా అక్కడి నుంచి పరారయ్యారు. దొంగనా కొడుకులు పారిపోయారు. లెగండమ్మా, మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరని తనకి చుట్టబెట్టి నా దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు. సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు. ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ళ మీద పడిపోయి రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్టుగా వెనక్కి జరిగి, నాకు దండం పెడతారేంటమ్మా, నేను రిక్షా లాగి బ్రతికేవాణ్ణి, సానా చిన్నోడినమ్మా అన్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, మా పాలిట దేవుడివి. ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి. 1000 జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారేమో, అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని. తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందనీను. ఆ మన్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను. అప్పటినుంచి మేం ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టుడినైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలీదు. చిన్నప్పటి నుంచి శంకరంగాడు శంకరంగాడు అంటూ అకారణంగా
నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది. అలాంటి దేవుడి కాళ్ళపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లిగా మా తాతయ్యని కలవడం కోసం బయటికి నడిచాను.